వెల్కమ్ టు సిటీ న్యూస్। ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। నా పేరు పావని। ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం పాత ఆర్డీఓ కార్యాలయానికి మరిన్ని తహసీల్దార్ కార్యాలయం సేవలను ప్రారంభించిన ఆర్డీఓ అద్దయ్య। రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి। చింతలపూడి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పిలుపు। జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజల నిర్వహణ, ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలు। జంగారెడ్డిగూడెంలోని శ్రీ చుట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నూతన కార్యవర్గం ఎన్నిక। నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపిన ప్రముఖులు। జంగారెడ్డిగూడెం నూతన తహసీల్దార్ కార్యాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ కె అద్దయ్య కోరారు। జంగారెడ్డిగూడెం పాత ఆర్డీఓ కార్యాలయ భవనంలో తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో ఆర్డీవీ అద్దయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు। అనంతరం తహసీల్దార్ కె శ్రీవజ్యోతితో కలిసి మీడియాతో మాట్లాడారు। గత 22 సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు। కావున జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సహకారంతో ఆ లోటును తీర్చుకోగలిగామని అన్నారు। కావున ప్రజలు నూతన కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయప్రసాద్ తో పాటుగా పలు శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు। శ్రీనివాసాయ మంగళం। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాసాయ మంగళం। భగవాన్ లక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తి లక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు, సత్సంకల్ప సిద్ధిరస్తు। వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ధనం ధాన్యం వసం బహుపుత్రలాభం సంవత్సర స్వామి దివ్యానుగ్రహ ప్రసాదం। ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా తహసీల్దార్కి ఆఫీసు లేకుండా బయట రెంటెడ్ హౌసెస్లో అడ్మినిస్ట్రేషన్ నడపడం జరిగింది। 22 సంవత్సరాల తర్వాత ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని ఈ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయటం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం। కాబట్టి తహసీల్దార్ గారు ఈరోజు నుంచి ఈ ఆఫీస్ నుంచి ఈ మండలానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడి నుంచే నడిపించడం జరుగుతుంది। కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండి, అంటే ఎక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటే అసలు ఆఫీస్ ఎక్కడుందో తెలియని పరిస్థితి, పబ్లిక్కి తెలియని పరిస్థితి కూడా ఉంటుంది। అలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు నుంచి ఈ కొత్త కార్యాలయంలో కార్యకలాపాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి। కాబట్టి పబ్లిక్ అంతా కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం। ఈరోజు మనం ఇదివరకు రెవెన్యూ డివిజన్ విడిపోవడం వలన మా ఆర్డీఓ ఆఫీస్కి ఇక్కడ ఇచ్చి మా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ని ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది। ఊరికి దూరంగా ఉంది అక్కడ, ఇక్కడ పబ్లిక్ అందుబాటులో ఆఫీసు ఉంటుంది కాబట్టి నిరంతరం మీకు ఇక్కడ సేవ చేయడానికి అనుకూలంగా ఉంటుంది। అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ బిల్డింగ్ కొంతకాలం ఫండ్స్ లేక ఆగిపోవడం వల్ల కలెక్టర్ గారిని పదే రిక్వెస్ట్ చేయడం వలన సార్ సపోర్ట్తో వేరే ఇంట్రెస్ట్ ఫండ్స్ నుంచి అరేంజ్ చేసి కొత్త ఆర్డీఓ ఆఫీసు పూర్తవడానికి కలెక్టర్ గారు చాలా సహాయం చేశారు। కలెక్టర్ గారి సహాయం వల్ల, ఈ కలెక్టర్ గారి సహాయం వల్లనే ఆర్డీఓ గారు అక్కడ కొత్త ఆఫీస్కి వెళ్ళడం జరిగినది। ఈ సమయంలోనే నా టైంలోనే ఇక్కడ కొత్తగా తహసీల్దార్ ఆఫీస్లోకి రావడం జరుగుతుంది పాత ఆర్డీఓ ఆఫీస్ నుంచి। కాబట్టి ప్రజలందరూ ఇక్కడ దూరం లేకుండా దగ్గరికి అందుబాటులో వచ్చేసాము। మీరు అందరూ డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క అభ్యంతరాలు ఏమైనా ఉందా మేము వారికి సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు కోరుకుంటున్నాను। రానున్న ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధిష్టానానికి బహుమతిగా ఇవ్వాలని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు। జంగారెడ్డిగూడెం పట్టణంలో సోమవారం రోషన్ కుమార్ పర్యటించారు। టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, బొబ్బర రాజపాల్ కుమార్, గుమ్మడి ప్రసాద్లతో పాటుగా మరికొంతమందిని మర్యాదపూర్వకంగా కలిశారు।
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ఇరు పార్టీల అధినేతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు వెళ్తానని అన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కావున తన గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు ముత్తారెడ్డి, పరిమి సత్తిపండు, నంబూరి రామచంద్రరాజు, కోనేటి చంటి, గెడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సొంగ రోషన్ కుమార్. చింతలపూడి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున జంగారెడ్డిగూడెం టౌన్ లో కొండరెడ్డి కిషోర్ గారి స్వగృహం నందు బ్రేక్ఫాస్ట్ మీట్ అండ్ గ్రీట్ అరేంజ్ చేసినందుకు వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు చూసిన తర్వాత చాలా ఉత్సాహంగా ఉంది నాకు. అలాగే చాలా మంది సీనియర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. నాకు జంగారెడ్డిగూడెం ఎప్పుడు కూడా నా మనసులో ఒక స్పెషల్ స్థానం ఉంటుంది. ఇక్కడ చాలా యాక్టివ్ లీడర్స్ ఉన్నారు, సీనియర్ లీడర్స్ ఉన్నారు, పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు ఉన్నారు. యాజ్ ఏ టీడీపీ జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నాకు ఇచ్చిన బాధ్యతను అందరితోటి కూడా కలుపుకొని ఎక్కడ ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా అవన్నీ కూడా టైం టు టైం రివ్యూ చేస్తూ పెద్దలను, పార్టీ కార్యకర్తలను, జన సైనికులను అందరూ కలుపుకుంటూ పరిష్కారం వైపు వెళ్తాం. ముఖ్యంగా రాబోయే 40 రోజుల పైన ఉన్న ఎలక్షన్ కి మనం చాలా ప్రిపేర్ అవ్వాలి. ఈ ఎలక్షన్ కి ఒకటే ఆప్షన్, మనకి గెలుపు గెలుపు గెలుపు. ఇంకా వేరే ఎజెండా అంటూ ఏం లేదు. మనం రాబోయే 40 రోజుల్లో ప్రతి ఇంటిని తట్టుదాం, ప్రతి గ్రామానికి వెళ్దాం, ప్రతి కార్యకర్తతో మనం మాట్లాడదాం. నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను అమెరికాలో 18 సంవత్సరాలు ఉన్నాను. నేను నా స్వస్థలం ధర్మాజిగూడెం. మంచి జీవితం వదిలేసి ప్రజాసేవ కోసం వచ్చాను. నేను డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు. నేను కావున నా ఎజెండా ఒకటే, తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. చింతలపూడి మరి మనకిచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోవాలంటే మనము తిరిగి మంచి మెజారిటీతో గెలిపించి చింతలపూడి బహుమతిగా ఇవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధికి మరి పెద్దల సలహాలు సూచనల మేరకు ఇక్కడ ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫైట్ చేస్తాను. ఎప్పుడు కూడా నేను ఫైటర్ లాగే ఉన్నాను, నేను ట్రబుల్ షూటర్ లాగే ఉన్నాను. నేను నాకున్న అనుభవాన్ని మరి ఇక్కడ ఉన్న పెద్దల్ని అందరూ కలుపుకొని పట్టణ అభివృద్ధికి నేను డెఫినెట్ గా కృషి చేస్తాను. ఇక్కడ కొండరెడ్డి కిషోర్ గారికి నేను ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను. నేను ఎందుకంటే ఆయన పార్టీ మనిషి, నా మనిషి, మన మనిషి. ఆయన ఏదైనా డైరెక్షన్ ఇచ్చినా కూడా నేను దాన్ని స్వాగతిస్తాను, రెస్పెక్ట్ చేస్తాను. మరి నాతో పాటు ప్రయత్నించారు అనిల్ బొమ్మాజీ గారు కానివ్వండి, లేకపోతే ఆకుమర్తి రామారావు కానివ్వండి, పగడం సౌభాగ్యవతి కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, ఇంకా తదితరులు అందరితో కూడా హెల్తీ రిలేషన్షిప్ ఉంది. అందరితో కూడా మంచి వాళ్ళు ఎన్వైరన్మెంట్ లోనే కలిసి పనిచేద్దామని ఉన్నారు. ఫస్ట్ టైం చింతలపూడిలో ఇంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నా రాకపోయినా కూడా వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నారు. అది మనం అందరూ కూడా ఒకసారి హర్షధ్వనితో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరా నక్షత్రం సందర్భంగా సోమవారం ఆలయంలో నిర్వహించిన లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోమం పూర్తయిన అనంతరం స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా గురువాయిగూడెం గ్రామానికి చెందిన దల్లి కేదారేశ్వర రెడ్డి సావిత్రి దంపతులు 2,01,116 రూపాయలు, అదేవిధంగా చెన్నైకి చెందిన ఏదూరి వేణురెడ్డి మరో 2,01,116 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రతినిధి గంగు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి విరాళం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దాతలు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తమ్మన వెంకటేశ్వరరావు, పోలు మల్యాద్రి రెడ్డి, చిన్ని వాసుస్వామి, కొల్లేపర కృష్ణారావు, కూనా పార్వతి తదితరులు పాల్గొన్నారు. వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయానికి ఈ రోజు భక్తులు ఎంతో మంది వచ్చి విశేషమైన పూజలు, అంటే ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తరా నక్షత్రమైన రోజు, చాలా స్వామివారికి ఇష్టమైన రోజు ఈ రోజు. మరి అటువంటి పవిత్రమైన రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు. అలాగే ఈ రోజున జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వాస్తవ్యులైనటువంటి మానవతా సంస్థ అధ్యక్షులు శ్రీ దల్లి కేదారేశ్వర రెడ్డి గారు, శ్రీమతి సావిత్రి దంపతులు మరి అయ్యప్ప స్వామివారి ఆలయానికి 2,01,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే రోజు మరి స్వామివారి ఆలయానికి ఇచ్చేసినటువంటి దల్లి కేదారేశ్వర రెడ్డి గారి సోదరీమణి శ్రీమతి ఏదూరు దర్శన్ రెడ్డి గారు, అలాగే శ్రీమతి లక్ష్మీరాణి గారు ఈ ఆలయానికి 2,01,116 మరి విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారిని, వారి కుటుంబాలని ఆ అయ్యప్ప స్వామి వారి ఎల్లవేళలా కరుణించి కాపాడాలని కోరుకురాస్తున్నాం. నేను మద్రాసులో నివసిస్తున్నానండి. నాకు అయ్యప్ప స్వామి మీద చాలా భక్తి. అందుకే సరే ఈ యొక్క కార్యక్రమానికి మా సహాయంగా స్వామి ఇది వల్ల మేము తప్పకుండా
డొనేషన్ చేయాలనుకున్నాం. అందుకు మా కొడుకు కోడలు అందరూ సహకరించారు. నేను అక్కడి నుంచి వచ్చి 2,01,16 నేను ఒక మెట్టు కోసం నేను స్వామికి ఇచ్చానండి. మేము గురవాయగూడెం వాస్తవ్యులు. ఇక్కడ అయ్యప్ప స్వామి గుళ్ళో జరిగే కార్యక్రమాలన్నీ చూస్తూ ఇక్కడ చేస్తున్న పూజలు, ఈ హోమాలు ఇవన్నీ చూసాము. ఈ 18 మెట్లకి బంగారు తాపడం చేయిస్తారని చెప్పేసరికి మా వంతుగా మేము 2 లక్షల విరాళం ప్రకటించాము. అది ఈ రోజున ఇవ్వడం జరిగింది. ఈ దీంతో మా వదిన గారైన వేణురెడ్డి గారు చెన్నై నుంచి వచ్చి వారు కుటుంబ సభ్యులతో సహా 2,01,16 ఇవ్వడం జరిగింది ఈరోజు. అది చాలా ఆనందంగా ఉంది. మిగిలిన మెట్లకు కూడా మిగిలిన భక్తులు సహకరించి ఇస్తారని కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెంలోని శ్రీ చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నూతన అధ్యక్షులుగా సత్యవరపు వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా ఆలపాటి దుర్గారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని టౌన్ హాల్లో నూతన కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఈ టౌన్ హాల్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. టౌన్ హాల్ ఖ్యాతిని మరింత పెంచే విధంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ ఉపాధ్యక్షులు బండారు పద్మారావు, సంయుక్త కార్యదర్శి ఇనగడప వీరరామాంజనేయులు, కోశాధికారి రామచల్ల రాజారావు, కమిటీ సభ్యులు పిపిఎన్ చంద్రరావు, బిగ్గిన సత్యనారాయణ, లంకసాంది ప్రసాద్, అల్లూరి ప్రసాద్లతో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అభినందిస్తూ రంగరాజు గారిని, అల్లూరి ప్రసాద్ గారికి అభినందనలు. అప్పుడు పథకానికి వారి యొక్క నెక్స్ట్ మీటింగ్ లో ఇప్పుడు ఆలోచించి ఆ నలుగురిని ఫిలప్ చేసుకునే అవకాశం మీకు ఉంది కాబట్టి మీరు మనసులో పెంచగల నలుగురు కొత్త బాడీలో మీరు చేర్చుకుంటే వచ్చి మీటింగ్ పాటించాలని కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన టౌన్ హాల్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వాళ్ళు చూపించిన బాటలో వెళ్తూ ఇంకా దీనికి అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మాకు ఏదైనా అవకాశం ఇచ్చారు. మా అవకాశాన్ని మేము కూర్చో తప్పకుండా సద్వినియోగం చేసుకుని మీ అందరి సజెషన్తో టౌన్ హాల్ డెవలప్మెంట్కి కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. చాలా బాగా చేసిందని అనుకుంటున్నాను. మరి లాస్ట్లో రన్ అయ్యేదాన్ని కూడా ఇవి డెవలప్ చేసి మన సురేష్ గారు, అలాగే మన హ్యాపీ గారు చాలా బాగా చేశారు. సురేష్ గారు, ముఖ్యంగా సురేష్ గారు పొద్దున్నే 6 గంటలకు వస్తారు, 9 గంటలకు వచ్చారు. సురేష్ గారు రామారావు కంటే ఎక్కువ వర్క్ చేశారని నేను అనుకుంటున్నాను. సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీ సూచనలు సలహాలు ఎవరిచ్చినా సరే కూర్చో తప్పకుండా పాటిస్తామని WTOతో భారతదేశ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. చింతలపూడి సిపిఐ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మామిళ్లపల్లి వసంతరావు, ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పుల్లూరి సోమశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు పి సుందర్రావు మాట్లాడుతూ WTOతో ఒప్పందం చేసుకోవడం వలన రైతాంగం నష్టపోతుందని అన్నారు. ఇప్పటికే భారతదేశ రైతాంగం సంక్షోభంలో ఉందని, రైతాంగం ఆత్మహత్యలకు రోజు రోజుకు పెరుగుతున్నాయని అన్నారు. కావున ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. నష్టం కలిగించే పద్ధతుల్లో కేంద్ర మోడీ ప్రభుత్వం WTO సమావేశాల్లో కొన్ని ఒప్పందాలు చేసుకోబోతుందని చెప్పేసి మనకి అర్థమవుతా ఉంది. అంటే WTOతో ఒప్పందం చేసుకోవడం వల్ల ఈ దేశ రైతాంగానికి నష్టం ఏంటని చెప్పి చూస్తే ఇప్పటికే మన రైతులు నష్టపోయారు. ఈ దేశం సంక్షోభంలో ఉన్నది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవాళ ఢిల్లీ కేంద్రంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. మాకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయండి, మద్దతుదారుల చట్టం తీసుకురండి, మాకు రుణమాఫీ చేయండి, మా వ్యవసాయ పంప్ సెట్లకు బీటలు పెట్టవద్దు, కాబట్టి కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు నుంచి వ్యవసాయాన్ని మినహాయించండి అని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు గొంతెత్తి నిలదీస్తూ ఉద్యమం చేస్తూ ఉంటే నిర్ణీత ప్రమాణాల కంటే ఆరోగ్యానికి హాని చేసే ప్రమాణాలు ఎక్కువ ఉన్నాయని, అందుకే మీ వస్తువులు మేము తీసుకోమని అనేక ఆంక్షలు పెడుతున్నారు.
అంటే ఒక్క మాటలో చెప్పాలంటే రైతు పండించిన దానికి ఈ దేశంలో కనీస మద్దతు ధర లేదు. అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే అక్కడ కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెడుతున్నారు. అందుకని ఈ దేశంలో రైతు చితికిపోతున్నాడు. అందుకనే వ్యవసాయం చేసే రైతులు చాలామంది లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొత్తం రైతు ఉద్యమ కేంద్రాలు 18 మాసాలు అంటే ఏడాదిన్నర ఆందోళన చేశాయి. కనీస మద్దతు రేటుకి చట్టబద్ధత కల్పించాలని ఆందోళన చేశాయి. చింతలపూడి వంటి చిన్న పట్టణంలో కూడా అమర గాయకుడు ఘంటసాల గానోత్సవాలు నిర్వహించడం సంతోషకరమైన సాంప్రదాయమని రిటైర్డ్ అడిషనల్ డీజీపీ విజయానంద్ తెలిపారు. ఘంటసాల వర్ధంతి సందర్భంగా అలనాటి ఆణిముత్యాలు గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఘంటసాల అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న పుర ప్రముఖులు, జ్ఞాపికలు, నిర్వాహకులు అందించారు. ఘంటసాల అభిమానులు మోజస్, ఆచారి, పూర్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణంలోని పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పులిగట్ట ప్రసాద్ గారు ఒక 5,000 రూపాయలు మా అలాగే సింగారు మరి కీర్తిశేషులు 51 సంవత్సరాలు గడిచిన వారి అభిమానులుగా మరి చింతలపూడిలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. అలాగనే వారి యొక్క అభిమానులందరినీ మరి ఒక వేదిక దగ్గర కేకేసి వారందరినీ గౌరవించుకుంటాం. అలాగనే మరి ఆయన రూపాన్ని 51 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన చింతలపూడి గ్రామంలో నిర్మించుకునే కార్యక్రమాన్ని ఈ యొక్క టీం తీసుకున్నందుకు ముందు వారికి నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎందరో మహానుభావుల విగ్రహాలతో పాటు ఒక మహనీయుడు ఉదయం లేచినప్పుడు ఆయన పాటగా నింటే మన మనసు ఎంతో ఆహ్లాదంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క 51వ వర్ధంతి సందర్భంగా ఆ కార్యక్రమం తీసుకుంటాం చాలా సంతోషం. దీనికి ఇంకా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఇస్తాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాలలోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్
మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9994842429 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ లో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించారు. అంతేకాకుండా ఆ వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారం వారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణితో కలిసి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మీడియా మాధ్యమాలలో అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్లను నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సూచించారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను పరిశీలించి తక్షణమే వాటిని పరిశీలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి వారం వారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామంలోని ధర్మాన భవనంలో ఐఎఫ్టియు జాతీయ కమిటీ సభ్యులు కూరపాటి రామారావు లింగమూర్తి సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా లింగమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విప్లవ జోహార్లు తెలిపారు. అంతేకాకుండా ఆయన పోరాటాలను పటిమను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కలెంపూడి సుందర్రావు, మండల కార్యదర్శి సముద్రాల బాలసుందర్రావు, నాయకులు పి పార్వతి, పి భూలక్ష్మి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సాధిస్తాం రామారావు అన్న ఆశయాలను జోహార్ కామ్రేడ్ రామారావు అనుకో వద్దెల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం వద్దెల్లాలి అఖిల భారత రైతు కూలీ సంఘం. రజకుల ఆర్థిక సామాజిక అభివృద్ధి జరగాలంటే ఐక్యతతో ఉండాలని రజక జన సంఘం జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తెలిపారు. ఏలూరులో రజక జన మహాసభ జరిగింది. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ ఈ మహాసభకు పార్టీకి అతీతంగా పెద్ద సంఖ్యలో రజకులు హాజరు కావడం శుభపరిణామమని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం రజకులంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిటాల శ్రీనివాసరావు, పగడాల సాంబశివరావు, జుజ్జవరపు శ్రీనివాసరావు, కొమ్మంటి మురళి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక మహాసభకు వచ్చినటువంటి అప్ టు కొవ్వూరు పశ్చిమ గోదావరి పెంపూరు అదే ఏలూరు జిల్లా నుంచి వచ్చిన రజక సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. సుమారు 30 సంవత్సరాల నుంచి రజక ఉద్యోగాలు రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే దాని మీద ప్రతి అధికారిని ఎస్పీ, కలెక్టర్, డిఐజీ, ఐజీ ఇంచుమించుగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని కలిసి ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ అయ్యే విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కృషి చేసుకుంటుంది. అయితే గవర్నమెంట్ జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఆ జీవోలు ఏమనిచ్చిందంటే విశ్రాంతి భవనాలు 3 లక్షలు, విశ్రాంతి భవనాలు 10 లక్షలు మంజూరు ఇచ్చింది. కానీ అవి ఇంతవరకు కార్యరూపం దాచుకోలేదు. జంగారెడ్డిగూడెంకు చెందిన కుంఫు మాస్టర్ గంధం సురేష్ కు అరుదైన గౌరవం దక్కింది. ఏలూరు న్యూ మాంగ్స్ కుంఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సంస్థ జరిపిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సురేష్ కు అనితర సాధ్య నిరంతర సేవ తత్పరత వధాన్యులు అవార్డు దక్కింది. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి చేతుల మీదుగా అవార్డులు పొందిన సురేష్ కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కుకునూరు మండలం మింజరం గ్రామంలోని ధర్మాన భవనంలో ఐఎఫ్టియు జాతీయ కమిటీ సభ్యులు కూరపాటి రామారావు లింగమూర్తి సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా లింగమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి విప్లవ జోహార్లు తెలిపారు. అంతేకాకుండా ఆయన పోరాట పటిమను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కలెంపూడి సుందర్రావు, మండల కార్యదర్శి గోడా యేసుపాదం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత రైతు కూలీ సంఘం అఖిల భారత రైతు కూలీ సంఘం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం పాత ఆర్డీఓ కార్యాలయానికి మరిన్ని తహసీల్దార్ కార్యాలయం సేవలను ప్రారంభించిన ఆర్డీఓ అద్దయ్య.
రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. చింతలపూడి నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పిలుపు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజల నిర్వహణ, ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించిన దాతలు. జంగారెడ్డిగూడెంలోని శ్రీ చుట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నూతన కార్యవర్గం ఎన్నిక. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.